ప్రజలు నిర్ణయం చేస్తారు. కాబట్టి నేను బటన్ నొక్కాను కాబట్టి నాకు ఓటు వేయాలి, నేను మరొకటి చేశాను కాబట్టి నాకు రుణపడి ఉండాలి, ఇవన్నీ కూడా అప్రజాస్వామిక భావనలు, బానిసత్వాన్ని పెంచేటువంటి ధోరణులు, పెత్తందారి స్వభావంతో ఉన్న రాజకీయం. మూడోది గుర్తించాల్సింది ఏంటంటే, ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో అశాంతితో దేశమంతా ఉన్నారు. ఖచ్చితంగా ఒక పేద దేశంలో సంక్షేమం కావాలి. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు సంక్షేమాలని ప్రకటించినాయి. గత ప్రభుత్వం మేము చాలా చేశామని చెప్పారు, సంక్షేమం బాగా గట్టిగా అమలు చేసిన మాట వాస్తవమే. అంతకంటే ఎక్కువ ఇస్తామని హామీలు ఇచ్చారు, కొన్ని అమలు చేశారు ఇప్పటికే కొత్తగా వచ్చిన ప్రభుత్వం. అలాగే తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేసింది. చాలా విషయాల్లో దేశంలో కొత్త పంతులు దక్కింది, రైతు బంధు లాంటి పథకాలతో. తర్వాత ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తామని ఇంకా చాలా ఎక్కువ తీసుకొని హామీలు ఇచ్చారు, కొన్ని చేశారు, కొన్ని చేయట్లేదు. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు ప్రజాస్వామ్యంలో. కానీ సంక్షేమమే పరిపాలన అన్న తీరుని ప్రజలు క్షమించారు. ఒకసారి ఓటు పడచ్చు, కానీ ఎల్లకాలం నేను బానిస బతుకే, నాది పుచ్చుకునే చెయ్యే, వాడిది ఇచ్చే చెయ్యే, వాడి దానకర్ణుడట మా డబ్బుతో, అత్త సొమ్మలుడి దానం చేస్తాడట, నేను వాడికి రుణపడి ఉండాలంటే భావం ప్రజలకు వస్తే తిరస్కరిస్తారు. అట్లాగే ప్రజలకు అభివృద్ధి కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, పెట్టుబడులు పెరగాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కావాలి. కానీ అభివృద్ధి ఫలాలు నాకు అందాలన్న కోరిక ప్రజల్లో ఉంది. జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అభివృద్ధి కోసం గట్టి కృషి చేసినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఆర్థిక ప్రగతి పెరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది. కానీ సామాన్యులకి ఈ దేశంలో, అంటే పేద కుటుంబాల్లో పుట్టిన పాపాన, మంచి చదువు అందని కారణాన ప్రభుత్వాల వైఫల్యం వల్ల, పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం, ఇప్పటిదాకా ఖర్చులు లక్షల కోట్లు పెడుతున్నాం. మంచి ఆరోగ్యం అందకపోవడం చేత, బోర్డంత జేబు మీద భారం కావడం చేత, కుటుంబం భారంతో నలిగిపోవడం చేత, గ్రామాల్లో నివాసం ఉండటం చేత, ఆధునిక యుగంలో ఆదాయాలు పెరగాలి, అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలంటే గ్రామాల్లో ఏముంది? గ్రామాల్లో కాస్త కూస్తూ కష్టపడదామని కోరుకున్న వాళ్ళు, కాస్త కూస్త నైపుణ్యం అంటే గ్రామాల్లో ఒక్క పిల్లోడు ఉంటున్నాడు అక్కడ. కాబట్టి పట్టణాల్లో ఉంది. ఆ పట్టణీకరణకు అవకాశం లేదనుకోండి, పేదరికంలో ఉన్నారు, పెద్దగా నైపుణ్యం లేదు, పట్టణాలు మహానగరాలకు దూరంగా ఉన్నాయి, అక్కడ దాకా పోయి ఓపిక లేదు, అక్కడ పట్టించుకుని నాజులు లేడు, వాళ్ళు బతికేమవుతుంది? పేదరికంలో మగ్గిపోతారు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, కానీ సంక్షేమమే పరిపాలన అంటే మేము ఒప్పుకోం. అభివృద్ధి కావాలి, కానీ అభివృద్ధి ఫలాలు కొందరికీ అందితే మేము ఒప్పుకోం. మా సంగతి ఏమిటి? నా పిల్లల సంగతి ఏమిటి? పేదరికంలో పుట్టిన కారణంగా, లేకపోతే మెచ్యూరిటీ వచ్చిందా సార్ పీపుల్లో? ఈ వ్యక్తులుగా మనం మాట్లాడుకున్నంత స్పష్టంగా చెప్పలేకపోవచ్చు, కానీ ఓటు ధోరణి చూడండి. నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, గతంలో తెలంగాణలో కానీ ఖచ్చితంగా అభివృద్ధి చూపెట్టారు. మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థికాభివృద్ధి కానీ, పెట్టుబడులు కానీ వచ్చినాయి. దానికి ఆదరించారు ప్రజలు, కానీ అదే సమయంలో హెచ్చరించారు. అలాగే సంక్షేమానికి ఓటేశారు. మాకు అసలు సంక్షేమానికి ఓటేసింది తెలంగాణలో కావచ్చు, కర్ణాటక